నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఉజ్వల యోజనను మరో 3 ఏళ్లు పొడిగించామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఈ కోర్టు ప్రాజెక్టు 3వ విడతలో 7,210 కోట్ల రూపాయలకు ఆమోదం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 19కి విచారణను వాయిదా వేసిన హైకోర్టు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు. ఆరోగ్య సురక్షపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు. రేపు ఢిల్లీలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత ఇంకా పెరగాలన్న రాష్ట్రపతి. గుజరాత్ విధానసభలో ప్రసంగించిన ద్రౌపది ముర్ము. వార్తలను వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం అమలుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఆరోగ్య సురక్షను కూడా చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, హెల్త్ క్యాంపును నిర్వర్తించాలని సూచించారు. గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేరుతో వన్స్ అగైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్తో వీఆర్ క్రియేటింగ్ ప్రతి ఇంట్లోనూ జల్లడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఆ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటా ఉన్నాం. ఆ ఊరిలో హెల్త్ క్యాంప్ పెట్టి ఆ హెల్త్ క్యాంప్లో వీళ్ళందరికీ కూడా రిక్వైర్డ్ టెస్టింగు, రిక్వైర్డ్ కన్సల్టేషన్సు అవన్నీ ఇస్తూనే, రిక్వైర్డ్ మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతూనే, రిక్వైర్డ్ కళ్ళజోడులు కూడా వాళ్ళకు సంబంధించిన టెస్టింగ్లు చేసి వాళ్ళకు ఇవ్వడమే కాకుండా ఆ విలేజ్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకుంటాం. తెలుసుకున్నది మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసుకున్న ఆ ఊరును మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ విల్ టేకప్ అండర్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఓన్ దట్ విలేజ్, టు హ్యాండ్ హోల్డ్ దట్ విలేజ్ త్రూ ద విలేజ్ క్లినిక్. ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ను, ఈ ఎనీమిక్ కేసెస్ను, జీరో ఎనీమిక్ కేసెస్ తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఈ ప్రోగ్రాం ద్వారా. వాళ్ళను కూడా ఐడెంటిఫై, వాళ్ళను కూడా టెస్టింగ్లు చేస్తాం, మందులు ఇస్తాం. నాట్ ఓన్లీ మందులు ఇవ్వడమే కాకుండా ఫుడ్ సప్లిమెంటేషన్ కూడా చేస్తాం. వాళ్ళకు సంబంధించి రెగ్యులర్గా టెస్టింగ్ చేయించడము, కన్సల్టెన్సీకి వాళ్ళని రెగ్యులర్గా పంపించడము, మందులు అయిపోయిన వెంటనే వాళ్ళకు మందులు మళ్ళీ రీస్టోర్ చేయడం, ఇవి కూడా రెస్పాన్సిబిలిటీలోకి తీసుకొస్తాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా ఉజ్వల యోజనను 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు పొడిగించింది. మొత్తం 3 ఏళ్లలో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఉజ్వల 2వ విడతలో భాగంగా లబ్దిదారులకు సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. పీఎంయూఏ వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లు బుక్ చేసుకోవచ్చు. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై 200 రూపాయల రాయితీ వర్తిస్తుంది. అర్హత కలిగి ఇప్పటికీ ఎల్పీజీ కనెక్షన్ పొందని వారికి ఉజ్వల కింద తక్షణమే ప్రయోజనం కల్పించేందుకు మంత్రిమండలి ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు. 2016లో 62% ఉన్న ఎల్పీజీ విస్తృతి ఇప్పుడు 100% దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. उनको 900 पे भी 200 रुपए की और छूट जो सब्सिडी के रूप में मिलती रहनी थी. 9 करोड़ 60 लाख रसोई गैस के सिलेंडर अब तक दिए जा चुके हैं उज्ज्वला योजना के अंतर्गत. और आज मुझे कहते हुए प्रसन्नता है कि 75 लाख मुफ्त एलपीजी के कनेक्शन अब और दिए जाएंगे मांग को देखते हुए, ताकि गरीब और जरूरतमंद महिलाओं को इसका लाभ मिल सके. और अगले 3 वर्षों तक 2023-24, 24-25, 25-26 इनमें 75 लाख कनेक्शन महिलाओं को मिलेंगे.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి ఈ కోర్టు మిషన్ ప్రాజెక్టు మంజూరుకు పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు 3వ దశలో భాగంగా 7,210 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు నిర్ణయించడం జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరించారు. ఒక్కో న్యాయస్థానం ఆవరణలో 4,400 ఈ సేవా కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. वो ई कोर्ट्स मिशन मोड प्रोजेक्ट फेज 3 को आज मंजूरी मिली है और ई कोर्ट्स मिशन मोड प्रोजेक्ट के फेज 3 को लगभग 7,210 करोड़ रुपए की लागत से पूरा किया जाएगा। इन ई कोर्ट्स का उद्देश्य ऑनलाइन और पेपरलेस कोर्ट्स की स्थापना करना है, जिससे न्यायिक व्यवस्था को नागरिकों के लिए सुलभ, किफायती, विश्वसनीय और पारदर्शी बनाया जा सके। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ G20 శిఖరాగ్ర సదస్సును దిగ్విజయంగా నిర్వహించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. దేశ రాజధాని కొత్త ఢిల్లీలో జరిగిన G20 సదస్సు కూటమి దేశాల మధ్య సయోధ్యను మరింత బలోపేతం చేసిందన్నారు. G20 విజయవంతంపై ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన తెలియజేశారు. కేబినెట్లో అరబ్ యూరప్ ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ పై ప్రధాని మోదీ సమీక్షించారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी की अध्यक्षता में जो G20 की लीडर्स समिट, मेन समिट यहाँ पर हुई दिल्ली में, वो बहुत सफल उसका आयोजन हुआ और भारत की भूमि पर भारत के नेतृत्व में जो सफलता G20 में मिली है, उसको लेकर एक और माननीय रक्षा मंत्री जी ने जहाँ एक रेजोल्यूशन मूव किया, माननीय प्रधानमंत्री जी को और देशवासियों की ओर से बधाई देते हुए कि G20 के सफल आयोजन, पीएम के कुशल नेतृत्व और दृढ़ इच्छा शक्ति का एक प्रतीक भी है और इसकी चर्चा आज न केवल भारत में बल्कि पूरे विश्व में हो रही है। न्यू दिल्ली डिक्लेरेशन में आम सहमति बनाना ये अपने आप में दिखाता है कि भारत की बढ़ती ताकत नरेंद्र मोदी जी के नेतृत्व के कारण जो दुनिया के देशों को एक मंच पर एक स्वर में दुनिया के हित में निर्णय लिए गए। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని గాంధీనగర్లో ఆయుష్మాన్ భవ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్చువల్ ద్వారా రాష్ట్రపతి ఆయుష్మాన్ భవ పోర్టల్ని ప్రారంభించారు. ఇది యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడం, అందరికీ ఆరోగ్య సంరక్షణను అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఆయుష్మాన్ భవ క్యాంపెయిన్ అనేది దేశంలోని ప్రతి గ్రామం, పట్టణానికి చేరువయ్యేలా ఆరోగ్య సంరక్షణ సేవల కవరేజీని అందించడానికి ఉద్దేశించిన సమగ్ర దేశవ్యాప్త ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఈ ప్రచారంలో ఆయుష్మాన్ ఆప్కే ద్వారా 3.3 ఆయుష్మాన్ మేళాలు, ప్రతి గ్రామం, పంచాయతీలోని ఆయుష్మాన్ సభలు ఉంటాయి. సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వాడాలో భాగంగా ఈ ప్రచారం దేశవ్యాప్తంగా చేయనున్నారు. व्यक्ति पीछे ना छूटे तथा कोई भी गांव पीछे ना छूटे, यानी 100% लोग स्वास्थ्य सेवाओं का लाभ उठा सके, ये लक्ष्य सही अर्थ में यूनिवर्सल हेल्थ कवरेज के उद्देश्य को प्राप्त करने में हमारे देश को सफल बनाएगा। ఆరోగ్య భారత్ సాకారమే ఆయుష్మాన్ భవ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఆరోగ్యంపై చైతన్యం కల్పించే దిశగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్మాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అవయవ దానం, రక్తదానంతో పాటు పలు చైతన్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యల్ని చేపడుతున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. अब मैं अनुरोध करूंगा माननीय स्वास्थ्य एवं परिवार कल्याण आयुष्मान भव अभियान में एक महत्वपूर्ण स्तंभ आयुष्मान मेला है। हेल्थ एंड वेलनेस सेंटर और सीएससी स्तर पर आयुष्मान मेला का आयोजन किया जाएगा। देश के 160 लाख से अधिक हेल्थ एंड वेलनेस सेंटर पर हफ्ते में एक बार हेल्थ मेला लगाया जाएगा। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కొత్త ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. వచ్చే వారంలో శాసనసభ సమావేశాల నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లుతో సహా ఈ సమావేశాల్లో కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణకు ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సిఐడి సమయం కోరగా హైకోర్టు అంగీకరించింది. మరొకవైపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్పై ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ను దాఖలు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీంతో సిఐడి పిటిషన్పై ఎలాంటి విచారణ చేపట్టదని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు అన్ని అవినీతి రాజకీయాలు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి జైలు పాలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని వచ్చే పరిస్థితి ఇవాళ మనకు కనపడతాం. ఏ రకంగా చూసినా కూడా 1999 కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఇతను చేసే పని ఏంటంటే 95లో కానీ 99లో కానీ వేల కోట్లు సంపాదించడం. ఇతని ఆలోచన ద్వారా ఎంతసేపు ప్రజల్ని ఒక ఓట్లేసే యంత్రాలుగా ఎలక్షన్లో కొనేయటం, ఇలా రకరకాలుగా. ఒక విధంగా 2004 చోటే ఇతనికి రాజకీయంగా ప్రజలందరూ కూడా చెల్లి చుట్టి రాశారు. అది మళ్ళీ 2014 వచ్చేటప్పటికి రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగినాయి. అప్పుడు మళ్ళీ ఒక అవతారం ఎత్తి నేను గతంలో తప్పు చేశాను, నా తప్పును నేను ఒప్పుకుంటాను, నా తప్పును సరి చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తేనే కదా నేను నేను మళ్ళీ మారానని మీకు తెలిసేది, నేను మారానని మీకు ఎలా తెలుస్తుంది, నాలో మార్పు ఎలా చూస్తారు, నాకు ఒక అవకాశం ఉండి నా సీనియారిటీని రాష్ట్రాన్ని ఉపయోగిస్తాను, జనాన్ని నమ్మబలికి అనేక వాగ్దానాలు చేశారు. అప్పుడే పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఆవిడ పెట్టిన నిర్బంధాలని, తండ్రి చనిపోయి తండ్రి లేని బిడ్డగా తండ్రి మరణాన్ని తట్టుకోలేని కుటుంబాలు ఎంతో మంది చురుబాస్తే వాళ్ళని వాదార్చడం తన కుమారుడిగా తన బాధ్యత అనుకుని వాదార్పు యాత్ర చేస్తే ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. దాన్ని ఆనాడు ఆవిడ తట్టుకోలేకపోయారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టే జైల్లో ఉండటమే తప్పు అన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. స్కిల్ స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లిందని, షెల్ కంపెనీలతో క్యాష్గా మార్చుకున్నారని, పక్కా ఆధారాలతో సిఐడి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలియజేశారు. హంతకుల్ని అక్కడ హత్య జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, డెడ్ బాడీ లేదు, హంతకుడు ఈయన అనడానికి ఆధారాలు ఉన్నాయి. అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా? కొన్ని అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు. పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ, పక్కా ఆధారాలతో. ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది, బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోగించింది, వార్నింగ్ ఇచ్చింది. సరే, దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టి ఆ ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు. తర్వాత దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి, మనీ లాండరింగ్ ఎక్కడొచ్చింది? బయటకు పోయిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చేరాల్సిన చోటు చేర్చినారనేది. వీటన్నిటికీ ఇంకొక కీలకమైన అత్యంత ముఖ్యమైనది ఉంది. ఏ కంపెనీ పేరైతే సీమెన్స్ పేరు చెప్తున్నారు, వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు, మేము లేము సీన్లోనే వాళ్ళండి. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. विकसित होने के लिए हमें बड़ा सोचना ही होगा,
बड़े लक्ष्य हासिल करने ही होंगे। इसलिए थिंक बिग, ड्रीम बिग, एक्ट बिग। మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ని సమయానుసారంగా చెల్లించడం వల్ల సమగ్రాభివృద్ధి యొక్క గొప్ప ఆలోచనలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇది దేశాభివృద్ధికి సరికొత్త ఒరవడిని అందిస్తోంది. అలాగే దేశం యొక్క మౌలిక సదుపాయాలను విస్తృతంగా మరియు పటిష్టంగా చేస్తుంది. సెప్టెంబర్ 15 లోపు మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ 2వ వాయిదా చెల్లించి దేశాభివృద్ధికి తోడ్పడండి. మరింత సమాచారం మరియు ఆదాయ పన్ను చెల్లించడం కోసం సందర్శించండి www.incometax.gov.in. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంత్రిమండలి అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని రాష్ట్ర సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకే వ్యక్తికి 3 బాధ్యతలు అప్పగించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సిఐడి చీఫ్ తెలియజేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు చేశారని, కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు పెద్ద మొత్తంలో నగదు వెళ్లిందని ఆయన వివరించారు. అగ్రిమెంట్ గురించి మెన్షన్ చేశారు. ఈ జియో మెన్షన్ చేసిన జియోలో అగ్రిమెంట్ గూర్చిన వివరాలు ఉన్నాయి. 90%, 10% అని సిస్టమ్ ఆఫ్ ఫండింగ్ ఉంటుంది అని జియోలో మెన్షన్ చేసినప్పటికీ ఆ తర్వాత అగ్రిమెంట్ మనం తిలకించి చూస్తే ఆ అగ్రిమెంట్లో 90 గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అగ్రిమెంట్లో కేవలం ఆ 371 కోట్ల గురించే ఉంది. ఆ జిఎస్టీ తీసేస్తే ఆ 330. సో 330 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నట్టే ఉంది తప్ప అది ఒక 10%, దానికి 90% సీమెన్స్ వాళ్ళు ఒరిజినల్గా ఏదో తీసుకొచ్చి పెట్టాలి అనే ఒక అంశం అగ్రిమెంట్లో లేదు. సో ఇందులో క్లియర్గా దురుద్దేశం క్లియర్ కనబడుతుంది. జియోలో అలా ఉంది. సో ఐఏఎస్ అధికారులు ఎప్పుడైతే జియోలు తీస్తారో ఒక ఉద్దేశంతో తీస్తారు. అందులో ఆ ఉద్దేశాలని రాయడం జరుగుతుంది, పొందుపరచడం జరుగుతుంది. నోట్ ఫైల్స్లో దాన్ని మ్యాచింగ్ ఉంటుంది. కానీ జియోని పూర్తిగా తొంగిలో తొక్కి ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చి ఆ అగ్రిమెంట్ని అమలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అది ముందుకు వెళ్ళిపోయింది. సో ఆ రిమైనింగ్ మనీ వాజ్ స్పెంట్ ఫర్ అదర్ పర్పసెస్, ఎస్టాబ్లిష్ చేశారు ఏదో. సో ఇప్పుడు ఈ 241 crores ఈజ్ కాల్డ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. ఒక 20-30 కంపెనీస్కి రూటింగ్ చేసి ఆ రూటింగ్ చేయడం ద్వారా ఎందరో ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి అది జరిగింది. అండ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ నుంచి 371 crores రిసీవ్ చేసుకొని స్ట్రైట్ అవే డిజైన్ టెక్ అనే కంపెనీకి ఈ 371 పంపడం జరిగింది. సో మాకు వాళ్ళతో ఎంఓయూ ఉంది, ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ దినేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు అన్నా రాంబాబు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్తో పాటు 7 రకాల పరీక్షలను ఇంటి వద్దే నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. 15వ తారీఖు సెప్టెంబర్ నుండి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ద్వారా స్టార్ట్ చేయడానికి ఉన్నారు. ఒక 15 రోజు ఇంటింటికి వెళ్ళి మనకున్న హెల్త్ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం గురించి ఫస్ట్ అవగాహన సదస్సులు చెప్పేసి దీని ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకున్న ఒక హెల్త్ స్క్రీనింగ్ చేయడానికి ఉన్నాం. సో ఇప్పుడు దాకా మనం ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఆర్ ఫ్యామిలీ డాక్టర్ అని ఒక కాన్సెప్ట్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో మెడికల్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దానికంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంప్రూవైజ్డ్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వడానికి కోసము ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము మరొకసారి ఇంటింటికి ఒక మాపప్ ఎక్సర్సైజ్ అంటే 100% ఇంట్లో ఉన్న సిటిజన్స్ అందరినీ కూడా ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్, హెల్త్ స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక కేస్ షీట్ ఏర్పాటు చేయాలి. కేస్ షీట్ ప్రిపేర్ చేయడానికి మనం ఎట్లా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే మన గురించిన అన్ని ఇండికేటర్స్కి ఒక హెల్త్ కార్డ్ ఇస్తారు, ఒక హెల్త్ చెకప్ కార్డ్స్. దాని ద్వారా మనం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసుకోవాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఫర్దర్గా చేసుకోవాలని మనం చేయడం జరుగుతుంది.
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నూలులో పర్యటించారు. ఇందులో భాగంగా కోడుమూరు మండల పరిధిలో పలు గ్రామాల రైతులతో క్షేత్ర పరిశీలనలో పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులు, చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై రైతులతో చర్చించారు. స్వల్పకాలిక దిగుబడి వచ్చే శనగ పంటను సాగు చేయడానికి రైతులు ఉత్సాహంగా ఉన్నారని, వారికి అవసరమైన విత్తనాలు రాయితీపై అందించేలా చర్యల్ని చేపడతామన్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రధాన పంటలైనటువంటి ప్రత్తి, అదేవిధంగా వేరుశెనగ కొంచెం మనకి తక్కువ ఏరియాలో సోయింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టులో అనుకున్నటువంటి వర్షాలు రాకపోవడం వలన రైతులు ఈ ప్రధాన పంటల్ని వేయలేకపోయారు. సో ఓవరాల్గా కర్నూలులో మనం చూస్తే ప్రతి సంవత్సరం మనము 3.8 లక్షల హెక్టార్లో ఈ పంటలను అనేవి మనం వేయడం జరుగుతుంది. రైతులు ప్రధానంగా ప్రత్తి, వేరుశెనగ, కందులు, అదేవిధంగా మిరప, క్యాస్టర్ ఇటువంటి పంటల్ని రైతులు వేస్తూ ఉంటారు. బట్ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 2,78,000 హెక్టార్లు 2.78 lakh హెక్టార్స్ మాత్రమే సోయింగ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి 0.94 lakh హెక్టార్స్ అనేది తక్కువ సోయింగ్ జరిగింది ఈ యొక్క జిల్లాలో. సో ముఖ్యంగా ఎఫెక్ట్ అయినటువంటి పంటలు ప్రతి గ్రౌండ్ నట్ ఈ రెండు కూడా తగ్గింది. సో ఈరోజే ఈ క్షేత్ర పరిశీలన కూడా చేయడం జరిగింది. మనకి కోడమూరు గ్రామం, అదేవిధంగా కోడమూరు మండలం మిగతా గ్రామాలు కూడా అక్కడ పర్యటించి రైతులతో కూడా ముఖాముఖిలో మాట్లాడి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క పొలాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయంలో రేపు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అవార్డును అందించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి జి జ్ఞానమణి తెలిపారు. మచిలీపట్నంలో ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో కృషి చేశారని, గాంధీజీ అనుచరులుగా పేరు తెచ్చుకున్న మహానుభావులని తెలిపారు. ఆయన పేరు మీదుగా గాడిచెర్ల హరిసర్వోత్తమ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలియజేశారు. తెలుగు భాషకు విశేష కృషి చేసిన మండలి బుద్ధప్రసాద్కు ఈ అవార్డును అందించనున్నట్లు తెలియజేశారు. Krishna University campus in connection with the Gadicherla Award presentation function for the year 2023. The Gadicherla Foundation has the tradition of honoring eminent people periodically and I understand every year. And this year the awardee is Sri Mandali Buddha Prasad Garu, former chairman, AP Official Language Commission. And as you all know, he has contributed immensely for the cause of education, for the language, Telugu language, and also for the establishment of Krishna University. And we have special joy. డిజిటల్ యుగంలో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడమే కాకుండా వాటిపై అవగాహన కూడా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో భాగంగా డిజిటల్ ఫర్ న్యూ ఇండియా అంశంపై ఈ సంవత్సరం జాతీయ స్థాయి లేఖరచన పోటీలను భారత తపాలా శాఖ నిర్వహిస్తోందని గుంటూరు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ యలమందే తెలియజేశారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రథమ బహుమతి 50,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏ వయసు వారైనా వీటిలో పాల్గొనవచ్చని వివరించారు. భారత ప్రభుత్వము తపాలా శాఖ జాతీయ స్థాయిలో లేఖ రచన పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని డాయి ఆఖార్ అని చెప్పేసి అంటారు. ఈ సంవత్సరానికి గాను 2023 కాను డిపార్ట్మెంట్ ఇచ్చిన అంశం ఏంటంటే డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా. ఈ అంశం మీద లేఖ రచన పోటీలు నిర్వహించడం జరుగుతోంది. దీనికి చివరి తేదీ 31 అక్టోబర్ 2023. దీనికి అన్ని వయసుల వారు కూడా ఈ పరీక్ష లెటర్ రైటింగ్కి కాంపిటీషన్కి అర్హులు ఉన్నారు. అంతేకాకుండా ఇది ఇంగ్లీష్, తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా ఈ లేఖ రచన అటెండ్ కావచ్చు. దీనికి ఏంటంటే బహుమతులు కూడా ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. ప్రథమ బహుమతి రాష్ట్ర స్థాయిలో అయితే కనుక 25,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్ అయితే కనుక ఎవరైతే ప్రథమ బహుమతి పొందారో వాళ్ళకి 50,000 రూపాయల క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈ రోజు న్యూఢిల్లీలోని సప్రో హౌస్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్ సెంట్రల్ లైబ్రరీని ఈ రోజు ప్రారంభించారు. ఈ గ్రంథాలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. దేశంలోని పురాతన గ్రంథాలయాల్లో
ఒకటిగా దీంతో ఎంతో ప్రత్యేకంగా ఉందని, రాష్ట్రాల సంప్రదాయాలు, సంస్కృతులను మిళితం చేసే శక్తి సెంట్రల్ లైబ్రరీ సొంతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వ్యాఖ్యానించారు. విభిన్న రంగాల్లో ఎంతో రాణిస్తున్న మహిళలు రాజకీయ రంగంలో కూడా కీలక భాగస్వాములు అవ్వాలని, చట్టసభల్లో వారి సంఖ్య పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పురుషులకు ధీటుగా మహిళలు కూడా చట్టసభల్లో సమాన పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. గుజరాత్ విధానసభలో ఈ రోజు రాష్ట్రపతి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సభా సమావేశాలు కూడా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ విధాన్ అనే అప్లికేషన్ ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే అప్లికేషన్ విధానానికి అనుగుణంగా జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ ప్రాజెక్టు ప్రారంభమైంది. అసెంబ్లీని డిజిటల్ గా మార్చడం, ట్యూబుల ద్వారా వివిధ సాంకేతిక ఆధారిత కార్యకలాపాల్లో ఎమ్మెల్యేల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. యాప్ ద్వారా శాసనసభ ప్రశ్నోత్తరాలు, బిల్లులు, తీర్మానాలు డిజిటల్ గా అందుబాటులో ఉంటాయి. సభ జరగనప్పుడు కూడా ఎమ్మెల్యేలు తమ ప్రశ్నలను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ముందుందని అన్నారు. मूर्त रूप देने के लिए मैं भारत सरकार के संसदीय कार्य मंत्रालय, गुजरात विधानसभा और गुजरात सरकार के सभी संबंधित व्यक्तियों को हार्दिक बधाई देती हूँ। सदन की पूरी प्रक्रिया पेपरलेस होने के से पर्यावरण की सुरक्षा भी हो सकेगी। मुझे ये जानकर बहुत खुशी हो रही है कि गुजरात विधानसभा सचिवालय ने प्रशिक्षण सामग्री गुजराती भाषा में भी उपलब्ध कराए हैं और इस भवन में ही नेवा सेवा केंद्र के माध्यम से प्रशिक्षण भी किया जा रहा है. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని ప్రధాని నరేంద్ర మోదీ రేపు పర్యటించనున్నారు. మధ్యప్రదేశ్లోని బినాలో బీపీసీఎల్, బినా రిఫైనరీ డౌన్ స్ట్రీమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 460 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నర్మదాపురం పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అభివృద్ధి చేస్తున్నారు. దీనికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం వేస్తుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి దాదాపు 6,350 కోట్ల వ్యయంతో చేపట్టే అనేక ముఖ్యమైన రైలు ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. రాజస్థాన్లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. భరత్పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలో జైపూర్ ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఒక ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గుజరాత్ నుంచి మధురకు ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు హైవేపై బ్రేక్ డౌన్ అయి నిలిచిపోయింది. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకువచ్చిన ట్రక్ ఢీకొనడంతో బస్సులోని 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరొక 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్కు భక్తులతో వెళుతున్న బస్సు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ప్రమాదానికి గురై పలువురు ప్రయాణికులు మరణించిన వార్త కలిచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజస్థాన్లోని భరత్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇందులో గుజరాత్ నుంచి యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రధాని ఎక్స్ మాధ్యమంగా తెలిపారు. దీనితో పాటు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలన్నారు. భరత్పూర్లో జరిగిన దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారి ఒక్కొక్కరికి 50,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. భారత్ తన మొదటి C-295 MW రవాణా విమానాన్ని స్పెయిన్ నుంచి అందుకుంది. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి నేతృత్వంలో సెవిల్లోని విహాంగాన్ని భారత వాయుసేనకు స్పెయిన్ అప్పగించింది. స్పెయిన్తో ఒప్పందంలో భాగంగా 56 C-295 విమానాల కొనుగోలును భారత్ నిర్ణయించింది. మొత్తం 56 విమానాల కొనుగోలులో భాగంగా తొలి విడతగా 16 విమానాలను స్పెయిన్ అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో కార్యక్రమాన్ని రూపొందించామని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి స్పష్టం చేశారు. This aircraft, when we start manufacturing the aircraft and carrying out the final assembly in India, more than 13,600 parts, 7,600 sub-assemblies will be all made in India. More than 125 MSMEs will be participating in this program. MSMEs are drawn from more than 7 states of the country. The final assembly line, as you are aware, is being set up in Baroda in Gujarat, and the main manufacturing plant of Tata Advanced Systems is already carrying out the production in Hyderabad facility. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.